న్యూస్ కి స్వాగతం. ప్రధానమంత్రి టీబీ ముక్త్ పనితీరుపై పంచాయతీల భాగంగా జిల్లా వెరిఫికేషన్ బృందం రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం సచివాలయం సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్యాధికారిని, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ క్షయ నివారణ అధికారిని డాక్టర్ వసుంధర మీడియాతో మాట్లాడారు. మండలంలో 2023లో కాపవరం, మునగాల, రాజవరం గ్రామాలు టీబీ ముక్త్ పంచాయతీలుగా ఎంపికయ్యాయని తెలిపారు. 2024 సిల్వర్ మెడల్స్ కి ఎంపిక అవుతున్నాయన్నారు. అలాగే జంబూపట్నం 2024కి మెడల్ ఎంపిక అవుతుందన్నారు. అంతకుముందు 2024లో చేసిన టీబీ నిర్ధారణ పరీక్షలు, నమోదైన టీబీ రోగుల వివరాలు, నిక్షణ పోషణ యోజన పథకం, పోషకాహార కిట్లు 2023 సంవత్సర అవుట్కమ్లను ప్రభుత్వ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేంద్ర బాబు పరిశీలించారు. వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎన్ఎంఓ డాక్టర్ హారిక, డాక్టర్ జ్ఞానచంద్ర, డాక్టర్ చైతన్య, టీబీ సూపర్వైజర్ శ్రీనివాస్, అమృత, పార్వతీశం, మౌనిక, శ్రీనివాస్, రాజ్ కుమార్, కుస్మా, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అమ్మ. నేను డాక్టర్ వసుంధర, డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్, ఈస్ట్ గోదావరిగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి కాపవరం పంచాయతీ విజిట్ కి డిస్ట్రిక్ట్ వెరిఫికేషన్ టీమ్, టీబీ ముక్త్ భారత్ పంచాయతీల వెరిఫికేషన్ టీమ్ ఇక్కడ కాపవరం పంచాయతీకి వచ్చి వెరిఫికేషన్ చేసి ఉన్నాము. ఈ పంచాయతీకి సంబంధించి మనకి 3966 పాపులేషన్ ఉన్నది. ఇందులో మరి ప్రెజంప్టివ్ టీబీ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే మనకి 121 ప్రెజంప్టివ్ టీబీ ఎగ్జామినేషన్ టెస్ట్లు చేయవలసి ఉండగా, ఈ 2024 సంవత్సరంలో 134 టెస్టులు జనవరి నుండి డిసెంబర్ వరకు చేసి ఉన్నారు. ఈ టెస్టుల్లో ముఖ్యంగా హై రిస్క్ పాపులేషన్ ని కవర్ చేయడం జరిగింది. అలాగే ప్రెజంప్టివ్ టీబీ సస్పెక్ట్ ఎవరైతే ఉంటారో, అంటే 2 వారాలకు మించి దగ్గు, కఫంతో బాధపడే వాళ్ళు, బరువు తగ్గి, ఆకలి మందగించి, నోటమ్మట కెళ్లతో పాటు రక్తం పడి, రక్తపు జీరలు పడ్డే ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఫీల్డ్ లెవెల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు గుర్తించి సబ్ సెంటర్ లెవెల్ నుంచి కూడా టీబీ టెస్టింగ్, అంటే ముఖ్యంగా కెళ్ల పరీక్షతో పాటుగా కూడా ఎక్స్రేలు ఇవన్నీ చేయించడం జరిగాయి. ఈ టెస్టింగ్ ఈ 2024 సంవత్సరానికి ఆశాజనకంగానే ఉన్నది ఈ కాపవరం పంచాయతీకి ఉద్దేశించి. దీని వలన ఈ పంచాయతీ 2వ సంవత్సరం, అంటే 2023వ సంవత్సరం బ్రాంజ్ మెడల్ సాధించడం తో పాటు 2024వ సంవత్సరానికి గాను సిల్వర్ మెడల్, టీబీ ముక్త్ పంచాయతీ సిల్వర్ మెడల్ కి నామినేట్ చేయడం జరిగింది. ఇంకా ఈ సిల్వర్ మెడల్ నామినేషన్ కి తీసుకునేటట్లయితే ప్రతి 1000 జనాభాకి 1 లేక 1 కంటే తక్కువ టీబీ కేసులు నమోదై ఉండాలి. ఈ నమోదు ప్రక్రియలోని ఈ కాపవరంలోని కేసు నోటిఫికేషన్ తక్కువగా ఉండడమే కాకుండా, నమోదైన కేసులకి అన్నిటికీ కూడా కంప్లీట్ గా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వడము, అలాగే అవుట్కమ్ సక్సెస్ గా రావడము, 100% సక్సెస్ రావడము, అలాగే టీబీ ముక్త్ పంచాయతీ అభియాన్ ప్రధానమంత్రి అభియాన్ కింద వారికి ఫుడ్ బాస్కెట్ అనేది నమోదు చేయడము, నిక్షయ మిత్రాలు అన్ని ఐడెంటిఫై చేయడము కూడా అన్ని పద్ధతి ప్రకారము జరగడం వలన ఈ పంచాయతీని 2వ సంవత్సరం కూడా మనము ఈ నామినేషన్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇదే పంచాయతీ 2025వ సంవత్సరం నాటికి కూడా అన్ని రకాల, అంటే 6 రకాల మనకి ఇండికేటర్స్ ఉన్నాయండి. టెస్టింగ్ ఒక ఇండికేటర్, అవుట్కమ్ ఒక ఇండికేటర్, యూనివర్సల్ డిఎస్టీ అనేది 3వ ఇండికేటర్, డిబిటీ అనేది 4వ ఇండికేటర్, అలాగే ఫుడ్ బాస్కెట్ అనేది 5వ ఇండికేటర్. ఈ అన్ని రకాల ఇండికేటర్లలోనూ వాళ్ళు 2025వ సంవత్సరంలో కూడా అన్నిట్లో ఆశాజనకమైన రిపోర్ట్లు కనుక సాధించినట్లయితే 3 సంవత్సరాలకు గాను టీబీ ముక్త్ పంచాయతీగా నమోదు కావడానికి ఎంతో ఆస్కారం ఉన్నదండి. ఈ రకంగా మన జిల్లాలోని, అంటే ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తానికి చూసుకుంటే ఈ సంవత్సరం 106 పంచాయతీలు సెలెక్ట్ కాబడ్డాయి. ఈ 106 పంచాయతీల్లో కూడా 77 సిల్వర్ నామినేషన్స్ కి ఇవ్వడం జరిగింది. అలాగే 29 బ్రాంజ్ నామినేషన్స్ కి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో మంచి గర్వకారణమైన విషయం అండి మన ఈస్ట్ గోదావరి జిల్లాకి. 2025వ సంవత్సరం నాటికి కూడా ఈ మాక్సిమం పంచాయతీలు సెలెక్ట్ కావాలని ఆశపడుతున్నాను. మరి మీ అందరూ కూడా మన భారతదేశాన్ని టీబీ ముక్త్ భారత్ గా, మన ఈస్ట్ గోదావరి జిల్లాని టీబీ ముక్త్ ఈస్ట్ గోదావరి జిల్లాగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహకారాన్ని అందిస్తూ మరిన్ని నిక్షయ మిత్రాలను
మరి గవర్నమెంట్ కి మీరు నమోదు కావాలని కోరుకుంటూ మీ అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ తో మన జిల్లాని టీబీ ఫ్రీ జిల్లాగా చేయాలని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.